నాలుగు పక్కల వరి కోతలు ఎక్కువ ముమ్మరం అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కూడా తగ్గొచ్చి ఈ రోజున నెలలు కొనేదానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో రైతుకు వ్యవసాయంలో నిలబడేదానికి మద్దతుగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రకటించిన 300 కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సిఐటిగా ఈ రోజున మేము ఇక్కడ ఈ ప్రదర్శన చేస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా, కొనుగోలు కేంద్రాలు పెట్టాలా. కొనుగోలు కేంద్రాల్లో గత అనుభవంలో జరిగినటువంటి తప్పులు, లోటుపాట్లను కూడా సవరించి రైతు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే అక్కడి నుంచి మిల్లల్లో తీసుకెళ్లి ఇచ్చే రకంగా, ధాన్యం పట్టిన తర్వాత వెంటనే రైతుకు డబ్బులు అందే రకంగా గోతాల డబ్బులు అవన్నీ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు గత సంవత్సరంలో రైతు దొరికినటువంటి వారికి గోతాలకు డబ్బులు ఇవ్వలేపటికి ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాలా, ఆ డబ్బులు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని రైతాంగం అంతా బలపరచాలని కోరుతున్నాం. ఈ నెల 22వ తేదీన నెల్లూరులో మహాప్రదర్శన నిర్ణయించడం దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి. ఈ ప్రదర్శనలో ఈ మండలంలోని రైతాంగం అంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.